దయచేసి వెనక నుండి పక్కన వచ్చండి. ఆ రోడ్డు మీద ఉండొద్దు. స్టేషన్ సరుకు చెప్పు. చాలండి. అక్షం తీసుకోండి. కొద్దిగా ముందుకు రండి. అక్షనామరేష గోత్ర హేమాన్ పరమశవ గోత్ర మహాకాళీ మహాలక్ష్మి మహాదుర్గాంబికదేవ సంపూర్ణ అనుగ్రహ ప్రసాసి గ్రహ గళ కళా శ్రీక్షణ శిక్షేన అశ్వి మమ గోత్రం చెప్పండి. పరిపాల గోత్ర రమేష్ పవారి వెంకట సత్యనారాయణ దాశనామ రమేష్ పవారి నీకు ఇచ్చిన సామాన్లు
ఎన్నెన్ని రూపాలు మా దైవం మోక్షం మార్గం నీవయ్యా రంగా మా పాండురంగా. రంగా మరి మనందరికీ ఇష్టమైన దైవ రూపంలో పాండురంగ స్వామి కనిపిస్తారు. అటువంటి పాండురంగ స్వామి యొక్క భజన కార్యక్రమం హుషారా జరగాలంటే మరి వచ్చిన భక్తులు అందరూ కూడా హుషారుగా 2 సార్లు పైకెత్తాలి కదా. ఎత్తండి బాబు. రంగా రంగా ఆడనా పాండురంగ పాడనా పాండురంగ పాడనా రంగా రంగా ఆడనా 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 పాండురంగా పాడనా రంగా రంగా ఆడనా పాండురంగ పాడనా రంగా రంగా ఆడనా పాండురంగ పాడనా. తిరుపతిలో శ్రీనివాసుడయ్యావు తిరుపతిలో శ్రీనివాసుడయ్యావు ఈ చల్లని దీవెనలే మాకు అండగా ఈ చల్లని దీవెనలే మాకు అండగా రంగా రంగా ఆడనా రంగా రంగా ఆడనా రంగా రంగా ఆడనా రంగా రంగా ఆడనా పాండురంగ పాడనా రంగా రంగా ఆడనా. రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి తల్లి పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావమ్మ మా ఇంటికి మా రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావాలమ్మ మా ఊరికి రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి
తగ్గించుకుంటూ వివిధ రకాల మతాలుగా ఏర్పడిపోయారు. అయితే ఈ ఏర్పడిన మతాలలో మనుషులంతా ఒకటే, దేవుడంతా ఒక్కడే, ఎవరికి ఇష్టపడిన రూపంలో వారికి కనిపిస్తాడే తప్ప దేవుడంతా ఒకటే అని చెప్పి సగర్వంగా చాటి చెప్పే మతం ఏదైనా ఉందంటే అది మన హిందూ మతం మాత్రమే, అది హిందూ మత సాంప్రదాయం మాత్రమే. అటువంటి హిందూ మతంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వించాలి, అటువంటి హిందూ మతంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వించాలి. మరి ప్రతి గ్రామ నడిబడిలో హిందూ మత సాంప్రదాయానికి నిలువెత్తి నిదర్శనమైన ఆలయం ఏదైనా ఉందంటే అది ఆలయం అండి, శ్రీరామచంద్రమూర్తి ఆలయం. ప్రతి గ్రామ ఆలయ నడిబడిలో ఆలయ ప్రతిబింబాన్ని నిర్మించుకున్నాము. మరి అటువంటి హిందూ మత సాంప్రదాయాన్ని ఔన్నత్యాన్ని తగ్గించడానికి ఎన్నో